హాయ్ ఫ్రెండ్స్! మేము మీ పద్మావతి, మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌కి ఆహ్వానిస్తున్నాం. మేం మహాకుంభమేళా మొదటి రోజున సంగమఘాట్‌లో పుష్య పౌర్ణమి స్నానం చేసిన తర్వాత నాగసాధువులను దర్శించుకుని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న నాగవాసుకి మందిరం, శ్రీ వేణీమాధవ మందిరం, అలోపీమాతా శక్తిపీఠాలను దర్శించుకున్నాం. ఆ ఆలయ విశేషాలను ఈ వీడియోలో మీకు వివరిస్తాం. మా యూట్యూబ్ ఛానల్‌లో మేం పోస్ట్ చేస్తున్న మహాకుంభ్ 2025 సిరీస్ వీడియోలను చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా వీడియోలను లైక్ చేసి మీ బంధుమిత్రులకు తప్పక షేర్ చేయండి. మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పాండూన్ బ్రిడ్జ్ మీదుగా నడిచి ప్రయాగ్‌రాజ్‌లో సంగమ స్నానఘట్టం దగ్గర ఉన్న నాగవాసుకి మందిరం చేరుకున్నాం. ఇక్కడి స్థల పురాణ ప్రకారం దేవదానవులు అమృతం కోసం నాగరాజు అయిన వాసుకిని తాడుగాను, మందర పర్వతాన్ని కవంగాను ఉపయోగించి క్షీరసాగర మథనం చేసిన కథ మీకు తెలుసు కదా. క్షీరసాగర మథనం పూర్తి అయిన తర్వాత వాసుకి విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే ఈ నాగవాసుకి మందిరం అని చెబుతారు. ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందినది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 18వ శతాబ్దంలో మహారాష్ట్ర మహారాజు అయిన శ్రీధర్ భోంస్లే కట్టించాడని భావించబడుతోంది. భక్తులు కాలసర్పదోష నివారణార్థం ఈ ఆలయంని సందర్శిస్తారు. నాగపంచమి నాడు ఈ ఆలయంలో పెద్ద ఉత్సవం జరుపుతారు. ఆలయం బయట ఉన్న తులసికోట దగ్గర మేమందరం దీపాలు వెలిగించాం. ఆలయం దర్శించుకోవటానికి వచ్చిన ఒక యోగితో మేమందరం ఫోటోలు తీసుకున్నాం. నాగవాసుకి మందిరం నుంచి బయటికి వచ్చి అక్కడికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన శ్రీ వేణీ మాధవ మందిరం దగ్గరికి ఆటోలో చేరుకున్నాం. మేము మందిరం దగ్గరికి చేరుకునేసరికి లక్ష్మీదేవి సమేతంగా శ్రీ వేణీమాధవుడి ఊరేగింపు ఉత్సవం మాకు ఎదురయ్యింది. ఒక అలంకరించిన గుర్రం బగ్గీ మీద లక్ష్మీదేవి శ్రీ వేణీమాధవుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువస్తుండగా ఊరేగింపు ముందు భాగంలో కొంతమంది యువతులు నెత్తిమీద కుంభాలను ఉంచుకుని నాట్యం చేస్తూ నడిచి వస్తున్నారు. మత్స్యపురాణం, అగ్నిపురాణం మరియు పద్మపురాణాలలో శ్రీ వేణీమాధవ ఆలయం ప్రయాగలో విష్ణుమూర్తి యొక్క మొదటి స్థానంగా ప్రస్తావించబడింది. త్రేతాయుగంలో విష్ణుమూర్తి గజకర్ణ అనే రాక్షసుడిని ఓడించి గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర జలాలను పునరుద్ధరించి త్రివేణీ సంగమం యొక్క రక్షణ కోసం ప్రయాగలో వేణీమాధవుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలయం త్రివేణీ సంగమంలోని 12 మాధవ క్షేత్రాలలో ముఖ్యమైనది. త్రివేణీ సంగమంలో స్నానం చేసుకున్నాక శ్రీ వేణీమాధవుడిని దర్శించుకుంటేనే సంపూర్ణ యాత్రా ఫలసిద్ధి కలుగుతుందని చెబుతారు. అక్కడి నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న ప్రాచీన రాధాకృష్ణ మందిరం, జగన్నాథ మందిరం దర్శించుకున్నాం. మార్కెట్లోని షాపులను చూసుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాము. అక్కడికి సమీపంలో ఉన్న అలోపీ శంకరి శక్తిపీఠ మందిరం దగ్గరికి చేరుకున్నాం.
సతీదేవి యొక్క చేతివేలు పడిన అలోపి శంకరి మందిరం శక్తిపీఠంగా భావించబడుతోంది. ఈ ఆలయంలో అలోపీమాత నిరాకార రూపంలో ఉండటంతో గర్భగుడిలో అమ్మవారి విగ్రహం మనకి కనపడదు. అందువల్లనే ఈ ఆలయంలో అలోపీమాత యొక్క ప్రతిమని కాకుండా అందంగా అలంకరించబడిన చెక్కతో చేసిన ఒక డోలీని పూజిస్తారు. ఈ ఆలయంలో నవదుర్గామాత విగ్రహాలు, కాలభైరవ విగ్రహం కూడా పూజలు అందుకుంటున్నాయి. అలోపి మందిరం బయటికి వచ్చాక ఎదురుగా ఉన్న భోలేనాథ్ ఆలయంలో భోలేనాథుడిని దర్శనం చేసుకున్నాం. అలోపి శక్తిపీఠం దగ్గర ఆటో ఎక్కి బడే హనుమాన్ ఆలయం చేరుకున్నాం. అక్కడి నుంచి నడక మొదలుపెట్టి ఫాంటోన్ బ్రిడ్జ్ మీదుగా కుంభమేళా విలేజ్లోకి అడుగుపెట్టాం. అప్పటికి మేము ఇంచుమించు 18 కిలోమీటర్లు నడిచి ఉన్నాం. అదృష్టవశాత్తు ఒక ఆటో దొరకటంతో మేం సదాఫల్ ఆశ్రమం దగ్గర దాకా చేరుకున్నాం. అప్పటికి సమయం రాత్రి 11 గంటలయ్యింది. మేము ఆశ్రమంలో భోజనం చేస్తున్నప్పుడు క్యాంప్ 67 మేనేజర్ వచ్చి మాకు మర్నాడు ఉదయం 4 గంటలకి త్రివేణి సంగమం వెళ్ళటానికి ఒక పడవని ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. మకర సంక్రాంతి రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయటం నిజంగా అదృష్టమే అనుకున్నాం. మేము తెల్లవారుజామున త్రివేణి సంగమంలో చేసిన మొదటి షాహీ స్నాన విశేషాలను మా తర్వాత వీడియోలో మీతో పంచుకుంటాం. కుంభమేళా విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.